స్టార్టప్ ఇండియా ఇది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని పలు సర్వేలు చాటుతున్నాయి. ఈ స్టార్టప్ల కింద ఉద్యోగాలను వెతుక్కోవడం కాదు, మీరే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలంటూ యువతను మోడీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అనేక అంకుర సంస్థలు వెలిశాయి. అసలు ఈ స్టార్టప్ల పరిస్థితి ఏంటి, మోదీ ఆశయం ఎంతవరకు నెరవేరింది అనే దానిపై దీక్ష మీడియా స్పెషల్ స్టోరీ. నేను మీ శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఇబ్బందులు ఎదుర్కొంటోందని పలు సూచికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా వెలిసిన స్టార్టప్ సంస్థలకి పెట్టుబడులు తగ్గిపోయాయని తాజాగా PwC ఇండియా తన నివేదికలో స్పష్టం చేసింది. 2017-18 మధ్య కాలంలో మోడీ సర్కార్ ఈ స్టార్టప్ ఇండియాను ప్రారంభించింది. తొలినాళ్లలో బ్యాంకుల నుంచి రుణాలు కూడా బాగానే ఇప్పించారు. అయితే తర్వాత కరోనా వచ్చాక ఈ స్టార్టప్ రంగం దెబ్బతిందనేది అనేక నివేదికలు ఇప్పటికే చెప్పాయి. కరోనా అనంతరం ఈ 3 ఏళ్ల కాలంలో ఈ రంగం మరింత దెబ్బతిందని తాజాగా PwC ఇండియా నివేదిక స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది జనవరి టు జూన్ మధ్య 36% ఫండింగ్ తగ్గిపోయిందని పేర్కొంది. ప్రస్తుతం $360 కోట్ల అంటే 31,000 కోట్లకు మాత్రమే స్టార్టప్ పరిమితమైందని తెలిపింది. 2022లో ఇదే కాలానికి $560 కోట్ల పెట్టుబడిగా వచ్చాయని తెలిపింది. మొత్తానికి ఇప్పుడు స్టార్టప్ రంగం ఇబ్బందులు ఉందని తెలిపింది. ఏపీ తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంది. ఏపీ తెలంగాణలోను స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద అనేక అంకుర సంస్థలు వెలిశాయి. వీటిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు విద్యుత్ పన్ను రాయితీలు ప్రకటించాయి. అయితే ఏపీలో విద్యుత్ రాయితీని 2 ఏళ్లుగా నిలిపివేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 900 కోట్ల వరకు ఏపీ ప్రభుత్వం రాయితీల రూపంలో చెల్లించాల్సి ఉందని స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఇక తెలంగాణలోనూ విద్యుత్ రాయితీ కింద 500 కోట్లు ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.